నిన్న జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక వాదానికి, ఒక వర్గానికి మధ్య జరిగినాయి. అదే బీసీ వాదం వర్సెస్ అగ్రవర్ణాలుగా. అయితే ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల నుండి బీసీలలో వచ్చినటువంటి ఐక్యత, అన్ని వర్గాల, అన్ని యాంగిళ్లలో పోరాటం చేస్తున్నటువంటి వర్గాలన్నీ కూడా బీసీ నుంచి ఎవరైతే పోటీ చేసిరో వాళ్ళ పార్టీలతో సంబంధం లేకుండా మేము సపోర్ట్ చేయడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ మల్క కొమరయ్య గారు. బీజేపీ పార్టీ బీఫామ్ ఇచ్చింది, ఖచ్చితంగా మేము గౌరవించుకోవాలి. బీసీ సమాజం అంతా కూడా ఆయన నెత్తిన పెట్టుకొని మా వర్గాలన్నీ కూడా కొమరయ్య గారికి మద్దతు చేసింది. ఆ వర్గాల అందరి మద్దతు దొరకడంతో ఆయన ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో ఇవాళ గెలిచి చరిత్ర సృష్టిస్తూ ఉండు. రెండవది హరికృష్ణ గారు. ఇవాళ మా హరికృష్ణ గారికి ఏ పార్టీ సపోర్ట్ లేదు, ఎకనామికల్ సపోర్ట్ లేదు. బీసీ వాదాన్ని నమ్ముకొని పోటీలకు వచ్చిండు. పోటీలకు వచ్చి ఇక్కడ ఉండబడినటువంటి 100-120 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని గడగడలాడిచ్చిండు. 50 ఏళ్ళ చరిత్ర కలిగిన బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ, ఇది రాష్ట్రంలో అధికారం ఉన్నది. ఎక్కడ అధికారం లేనటువంటి ఒక సింగిల్ హరికృష్ణగా 2 పార్టీలకు కూడా వణుకు పుట్టించిండు. అంటే దానికి కారణం బీసీల్లో వచ్చినటువంటి చైతన్యం. కాబట్టి ఇంకోటి నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించినటువంటి టీచర్స్ ఎన్నిక, అక్కడ కూడా మెజారిటీగా ఇవాళ వాళ్ళు ఒక 50-60 ఏళ్ళ నుంచి ఆ యొక్క టీచర్స్ సంఘాలతో ముడిపడి ఉండేటటువంటి ఎన్నిక. వాళ్ళ యొక్క సంఘంతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం విడదీయరానటువంటి అట్లాంటి సంఘాలు, 50-60 ఏళ్ళ చరిత్ర కలిగిన సంఘాలకు బీసీ వాదానికి మధ్య పోటీ జరిగింది. అక్కడ పోటీ జరిగితే బీసీ వాదాన్ని ఎత్తుకొని పోయి నిలబడ్డ అభ్యర్థులు ఇవాళ 2 వ్యక్తులు కలిసి 5,000 పైసలు కోట్లు తెస్తే వాళ్ళకు 7-8 వేలు వచ్చి ఒక 1,000-2 వేల తేడాతో వాళ్ళు గెలిచారు. అంటే 70-80 ఏళ్ళ నుంచి బీసీలని పాలితులుగా చూస్తూ వాళ్ళని అణచివేస్తున్నటువంటి కుట్రల మీద జరుగుతున్నటువంటి భావజాల వ్యాప్తి కింది దానిక కూడా పోయిందంటానికి నిదర్శనమే ఆ చైతన్యం. ఇలా మేధావి వర్గం టీచర్లు ఇవాళ అంత పెద్ద ఎత్తున ఒక 25% ఇవాళ రియలైజ్ అయ్యి బీసీ వాదానికి ఓటేసారు, వాళ్ళ సంఘాలను కాకుండా. ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడే హరికృష్ణకు 2 పార్టీలకు ధీటుగా, అధికారంలో ఉండబడిన పార్టీలకు ధీటుగా నువ్వా నేనా అంటూ నెక్ టు నెక్ వాళ్ళ వణుకు పుట్టించుకుంటే ఇవాళ 60,000 పైసలు కోట్లు సాధించారు. మల్క కొమరయ్య గారికి అయితే ఒక బీజేపీ పార్టీ బీఫామ్ ఇస్తే ఈజీగా ఇట్లా గాలిలో ఊదితే ఫస్ట్ ప్రియారిటీ కింద గెలిచి విజయకేతనం ఎగరవేషన్. అంటే ఇదంతా బీసీల యొక్క గొప్పతనంగా, దాని మీద మా సంఘాలన్నీ కూడా సమీక్ష చేసుకోవడం కోసం ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణకు ఏ రకంగా ముందుకు పోవాలి. ఇవాళ మనం ఇండివిజువల్గా పోయి సపోర్ట్ చేస్తే ఇంత పెద్ద రిజల్ట్ వచ్చింది కదా, భవిష్యత్తులో మనం ఐక్యమై ముందుకు పోతే రాజ్యాధికారం తథ్యం అనేటటువంటి వాస్తవాన్ని నమ్మి ఈ రిజల్ట్తో బీసీలంతా చైతన్యమై రాజ్యాధికారం వైపు అడుగులేస్తారా? బీసీలతో పాటు వేరే సామాజిక వర్గాలను కూడా కలుపుకోబోయే ప్రయత్నం చేస్తున్నారు. ముందు మిగతా వర్గాలకు రాజ్యాంగంలో వాళ్ళకు రిజర్వేషన్ ఉంది, మా ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు. తర్వాత బీసీ సోదరులు. బీసీలకు చట్టసభలు ఎలాంటి అవకాశం లేదు. ముందు బీసీలను చైతన్యం చేసుకుంటూ ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ వర్గాలను కలుపుకొని అంతిమంగా అగ్రవర్ణాలు, ఈ రాష్ట్రంలో మైనార్టీలు, వాళ్ళకు మేము ఎంత ఇవ్వాలనో వాళ్ళు ఎంతో వాళ్ళకి ఇచ్చి మిగతాది మేము పంచుకొని మా జాతులలో ఉండబడినటువంటి కులాల వారీగా జనాభాను బట్టి ఆ నిష్పత్తి ప్రకారం మా మేనిఫెస్టో తయారు చేసుకొని మేనిఫెస్టోతో ముందుకు పోయి రాజ్యాధికారాన్ని అందుకుంటాం. అంటే ఈ మధ్యకాలంలో బీసీలంతా జనాభా పరంగా చూసుకుంటే అత్యధికంగా ఉన్నారు. బీసీలు ఏకమవుతున్నారు, చైతన్యవంతమవుతున్నారనైనా 3 పార్టీల మధ్యలో బీసీల గురించి కూడా నోరిపడం, బీసీల గురించి కూడా మాట్లాడడం ప్రయత్నం చేస్తున్నాయి. ఏ విధంగా చూడవచ్చు? చేస్తారు కదా. ఇప్పుడు అంటే మేము ఇన్నాళ్ళ నుంచి 100 సంవత్సరాల నుంచి బీసీలు గుర్తురాలే. ఈ 100 ఏళ్ళ నుంచి మీరు దోపిడీ చేశారు కదా బాబు అని మేము గుర్తెరిగి మేము దోపిడీని ఎట్లా ఎదుర్కోవాలనగానే ఇవాళ బీసీలకు ముఖ్యం. కానీ అండి అది కూడా మంచి స్లోగన్ కదా. ఎట్టించి అయితేంది మా బీసీలు ముఖ్యమంత్రి కావాలి, మేము ఈ దారి ఆ దారి అంటే ఏ దారి నుంచి పోయినా బీసీ ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోవాలి. అది ఏ రూపమైన వాళ్ళని విశ్వసిస్తే వాళ్ళ ద్వారా పోతాం. లేదంటే వాళ్ళని విశ్వసించి వాళ్ళు మోసగారులు, ఇప్పటివరకు మనం 78 నుంచి మనల్ని మోసం చేసినని నమ్మితే మేము ఏర్పాటు చేసేటటువంటి బీసీల యొక్క ఐక్య ఫ్రంట్ ద్వారా ముందుకు పోతాం. కాబట్టి ఎట్లా వచ్చినా అంతిమంగా 2028లో బీసీ ముఖ్యమంత్రి, బీసీ క్యాబినెట్ ఉండాలి. మైనార్టీలకు వాళ్ళ శాతానికి తగ్గట్టుగా మేము ఇవ్వాలి. ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో బీసీకి ఇస్తామని వినిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 ఏళ్ళు గడుస్తున్నా మంత్రివర్గం పూర్తి విస్తరణ జరగలేదు. అందులో కూడా బీసీలకు స్థానం ఇచ్చే అవకాశం ఉందా? ఇక్కడ బీసీకి ఇక్కడ బీసీలకు కూడా స్థానం దక్కే అవకాశం ఉందా? ఇప్పుడు బీసీలని విస్మరిస్తే పార్టీలో ఉనికి ఏ రకంగా ఉంటుందో కూడా చూపించినాం. ఇక మేము ఏం చెప్పేది లేదు. వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చేస్తే మాకంత లాభం జరగకుండా పోతుంది. ఇక 75 ఏళ్ళు ఆగిన ఇంకా 3 ఏళ్ళు ఆగమా? 3 ఏళ్ళ తర్వాత మా వాళ్ళకి ఏం కావాలో అది చేసుకుంటాం. 75 ఏళ్ళు ఆగిన వాళ్ళు 3 ఏళ్ళ కోసం పెద్ద ఉరుకులో పెట్టేది లేదు. కానీ ఈ 3 ఏళ్ళల్లో వాళ్ళ నిజ స్వరూపాలు ఈ సమాజానికి తెలియజేసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీల మీద ఉంది. ఆ పార్టీల యొక్క నిజ స్వరూపం తెలిస్తే
వాళ్ళ మనుగడ ఏందో ఉంటుంది, లేకపోతే ఈ ప్రాంతం నుంచి వాళ్ళ మనుగడ కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇక 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం పైన ఆయన ఛానల్ ద్వారా గాని, ప్రజా సమస్యలు గాని కొట్లాడిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు సస్పెండ్ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? బీసీల గురించి, బీసీల పక్షాన మాట్లాడినందుకు సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా చూడొచ్చు? అంటే వాళ్ళ మల్లన్నని సస్పెండ్ చేసినట్టు కాదు, ఈ బీసీ ఉద్యమాన్ని అణచివేసేటటువంటి కుట్రగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. కానీ మల్లన్ననే సస్పెండ్ చేసి బీసీ ఉద్యమాన్ని ఆపుతాం అనుకునేటటువంటి వాళ్ళ కలలుగానే మిగిలిపోయేటటువంటి సందర్భం. మల్లన్న ఏం మాట్లాడిండు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన గురించి మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడిండు. నీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన సందర్భంలో ఇచ్చిన మాట కట్టుబడి ఉందామని చెప్పిండు. దాన్ని తప్పుగా మాట్లాడి క్రమశిక్షణ చర్యలంటే, ఈ క్రమశిక్షణ లేని వాళ్ళ పార్టీల వాళ్ళు క్రమశిక్షణ చర్యలు ఎట్లా తీసుకుంటారా? ఇదంతా దుర్మార్గమైనటువంటి చర్య. ఫైనల్గా మల్లన్న అనేటువంటితోనే కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో బీసీలు ఏకమయ్యే పరిస్థితి ఉంది, ఈ సమాజం ఏకమయ్యే పరిస్థితి ఉంది. బీసీ వాదాన్ని కొంచెం బ్రేక్ చేయగలుగుతామేమో అనే ప్రయత్నం అని అనుకురు, కానీ అది ఉప్పెనలాగా లేస్తుందన్న సంగతి మళ్ళీ అర్థమైంది. ఇప్పుడు నాలుక గరుచుకునే పరిస్థితిలో ఉండరు. అట్లనే ఇప్పుడు మళ్ళన్న వాళ్ళకి సంజాయించుకోవడం, ఇంకేదో ఆ పార్టీ వైపు చూడటం లేదు. బీసీలని కింది స్థాయిలో పోయి ఏ రకంగా చైతన్యం చేసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి సంఘాలన్నింటినీ ఏకం చేసుకొని ముందుకు పోయేటటువంటి ప్రయత్నంలో మళ్ళీ అంటే ఉంటాడు. వేరే సామాజిక వర్గం అయ్యుంటే ఇదే విధంగా చర్యలు తీసుకునే వాళ్ళ అని చెప్పి అందులో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకులు కొంతమంది కూడా మాట్లాడారు. ఇప్పుడు మనకు కూడా తెలుసుగా బ్రదర్, నువ్వు ఛానల్ నడుపుతా ఉన్నావు, ఇవాళ ఎన్ని సందర్భాలు అండి. అరే ఇవాళ చిన్నారెడ్డి గారే కదా ఆయన క్రమశిక్షణ చర్యలు తీసుకున్న, చిన్నారెడ్డి గారికి క్రమశిక్షణ లేదు. ఆయన స్థానం నుంచి పోటీ చేసి గెలిచినటువంటి మేఘారెడ్డి ఆ పద్ధతి లేకుండా మాట్లాడుతుండు, ఇది లేకుండా మాట్లాడుతూ అంతా అస్తవ్యస్తంగా పాడైందని మాట్లాడిన వ్యక్తి బహిరంగంగా ఆయన కాడేం క్రమశిక్షణ ఉందని ఆయన చర్య తీసుకుంటాడు. అంతకంటే ముందు ఇంకా కొంతమంది మా నల్గొండ జిల్లా వాళ్ళు కూడా మాట్లాడారు. ఎవరి మీద చర్యలు ఉన్నాయి? చిత్తు కాగితం లెక్క తీసి చెత్తపడి లేచిన అన్నారు. వాళ్ళ కాడ వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఏం కావాలో చేసుకుంటూ పోతారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి తెచ్చిన అధికారం కాదు కదా. ఇక్కడ కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా, బీసీ వర్గాలంతా కేసీఆర్ ప్రభుత్వం ఉంటే మరో నియంత్ర ప్రభుత్వంగా మారి నిజాం ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నారని తీసి బంద పెడితే ప్రత్యామ్నాయంగా ఉంది కాబట్టి నాకు ఓట్లు వేస్తే అధికారం వచ్చింది. వీళ్ళు కష్టపడితే వచ్చింది కాదు. చివరిగా ఏం చెప్తారు? ముందు ముందు రాజకీయ నాయకులు, బీసీ మేధావులు కలిసి పార్టీని ఏమైనా స్థాపించే అవకాశం ఉందనుకోవచ్చు. బీసీలు పార్టీ స్థాపించడమా, బీసీ వేదికలు చేయటమా పక్కకు పెడితే బీసీ సమాజం అంతా ఐక్యమైపోతూ ఉంది. ఇవాళ వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఇవాళ ఒకవైపు ఇటు చూస్తే వాళ్ళ గుండెల్లో కూడా రైలు పరిగెత్తే ప్రమాదం కనబడుతుంది.